హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఎస్ఆర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళనాడు అబ్జర్వ్ చేసి ఉంటారు. వారియర్. ఓకే, అవునండి, మీరు అనుకున్నటువంటి వారియరే. బట్ మీరు వారియర్ పైన ఉన్నట్టు అంటే ఇప్పటిదాకా మీకున్న వారియర్ పైన ఉన్న ఒపీనియన్, ఈ వీడియో తర్వాత వారియర్ పైన ఒపీనియన్, వార్ పైన ఒపీనియన్ టోటల్ 110% చేంజ్ అవుతుంది. దానికి నేను గ్యారంటీ. ఓకే, రైట్. ఈ వారియర్ అని చెప్పేసి ఈ పాయింట్ పైన ఈ వారియర్, ఈ వార్, ఈ కంటెంట్ అంటే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ నేను ఒక గ్రేట్ ఫిలాసఫర్ రాసినటువంటి బుక్ నుండి గ్యాదర్ చేసుకున్నా. ఆ గ్రేట్ ఫిలాసఫర్ నేమ్ ఫ్రెడరిక్ నీషే ఫిలాసఫర్. ఆయన ఇదే, ఆ బుక్ ఇదే ఫిలాసఫీ బుక్. ఈ నీషే ఏం చెప్తున్నాడు అంటే వారియర్ గురించి ఈయన ఏం చెప్తున్నాడు, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఈ వీడియో. రైట్, ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఒక వారియర్ అంటే ఎవరు? నువ్వు అంటే వారియర్. నువ్వు ఎప్పుడు కూడా పీస్ని లవ్ చేయి, అంటే పీస్ కోసం కోరుకో, అంటే పీస్గా ఉండాలి అని చెప్పేసి కోరుకో. అలా అని చెప్పేసి ఎప్పుడు కూడా కొత్త వారికి రెడీగా ఉండాలి నువ్వు. ఓకే, పీస్గా ఉండాలి అనుకోవడం తప్పేం కాదు. అలా అని చెప్పేసి కొత్త వారు రాకూడదు అని చెప్పేసి అనుకోవడం తప్పు. కాబట్టి ఎప్పుడు కూడా కొత్త వారు వచ్చినా అని కూడా దానికి రెడీగా ఉండాలంటాడు నీషే. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, నీషే చెప్పే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అనేది నీషే ఏమంటాడు, వారు జరగాల్సిన అవసరం లేదు. ఓకేనా, వారు జరగాల్సిన అవసరం లేదు, కానీ నీ వెపన్స్ ఎప్పుడు కూడా నీ దగ్గరనే ఉండాలి. దానిని ఎప్పుడు ట్రైన్ చేస్తూనే ఉండాలి. దాంతోపాటు నువ్వు కూడా ట్రైన్ కావాలి. మీన్స్ లైక్ ఏంది, ఇప్పుడు వారియర్ యొక్క వెపన్స్ ఏంది? బో అంటే ధనస్సు, యారోస్ బాణాలు, స్వాడ్ అంటే ఏంది? కత్తి. వీటిని ఎప్పుడు కూడా ట్రైన్ చేస్తూనే నువ్వు కూడా ట్రైన్ కావాలి. అంటే మీన్స్ స్వాడ్ ఉంది, కత్తి ఉంది, దాన్ని ఇప్పుడు వారు జరుగుతలేదు కదా అని చెప్పేసి నువ్వు మూలకు పడేసి ఏమైపోతుంది, ఆ స్వాడ్ అనేది రస్ట్ పడిపోతుంది, దుమ్ము పడుతుంది మొత్తం. దుమ్ము పడ్డప్పుడు ఏమైపోతుంది, నిజమైన యుద్ధం వచ్చిందనుకో, సడన్గా యుద్ధం వచ్చిందనుకో, నీ తుప్పు పట్టిన యుద్ధం స్వాడ్తో నువ్వు యుద్ధం చేయలేవు. ఖచ్చితంగా ఓడిపోవడం కాదు, నీ ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి యుద్ధం జరగాల్సిన అవసరం లేదు, కానీ నీ యొక్క వెపన్స్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. వాటిని ఎప్పుడు కూడా ట్రైన్ చేస్తూనే ఉండాలి. వాటిని ట్రైన్ చేయాలంటే నువ్వు ట్రైన్ కావాలి అంటాడు ఫ్రెడరిక్ నీషే. థర్డ్ పాయింట్ ఏమంటాడంటే నార్మల్ వార్ అయినా, మీన్స్ ఫిజికల్ వార్ అయినా, ఇంకోటి మెంటల్ వార్ అయినా, ఫిజికల్ వార్ అయినా మెంటల్ వార్ అయినా ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉండాలి. ఓకేనా, ఫిజికల్ వార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, డైరెక్ట్ యుద్ధంలోకి వెళ్ళిపోయి ఫిజికల్గా ఫైట్ చేయడం. మెంటల్ వార్, మెంటల్ ఎలాంటి అంటే మీరు ఫర్ సపోజ్ ఎక్కడన్నా వెళ్ళిర్రు, ఏదో ప్రాబ్లంలో పడిపోయారు అనుకోండి. మీన్స్ ఇప్పుడు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు, లేకపోతే ఏదో సిచ్యువేషన్లో ఏదో సంథింగ్లో మీరు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో మీరు ఫిజికల్గా మెంటల్గా మీరు బయటపడాలి, అంటే మెంటల్ వార్ చేయాలి. కాబట్టి మెంటల్ వార్ అయినా ఫిజికల్ వార్ అయినా ఏ వారికైనా మీరు రెడీ ఉండాలంటాడు ఫ్రెడరిక్ నీషే. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే వారు ఉండకూడదని అనుకుంటారంట. అంటే నీషే చెప్తుంది, చాలామంది వారు ఉండకూడదని అనుకుంటారు, కానీ యుద్ధం అనేది ఏ స్థాయిలో అన్నా ఏ సెకండ్ అన్నా రావచ్చు. అర్థమవుతుందా? నీషే ఏమంటుండంటే చాలామంది వారు ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు, శాంతిగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలని అనుకుంటారు. కానీ యుద్ధం ఏ స్థాయిలో వస్తుందో చెప్పలేము, ఏ సెకండ్ వస్తుందని చెప్పలేము. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉండాలని అంటాడు ఫ్రెడరిక్ నీషే. ఓకేనా, నీషే చెప్పేటువంటి పాయింట్స్ అంటే వారియర్. అంటే వారియర్ గురించి ఇప్పుడు మన నీషే ఏం చెప్తున్నాడు అంటే వారు ఎప్పుడన్నా రాని మనకు సంబంధం లేదు, కానీ మనం ఎప్పుడు కూడా ట్రైన్ అవుతూనే ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మనం దానికోసం, అంటే ఇప్పుడు వారియర్ ఎప్పుడు కూడా ట్రైన్ కావాలి, అంటే దానికోసం మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. డైలీ మార్నింగ్ లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వారియర్ యొక్క వెపన్స్ను కూడా ఎప్పుడు ట్రైన్ చేస్తుండాలి, తను కూడా ట్రైన్ కావాలి. అప్పుడే నిజమైన వారి ఏ సెకండ్లో అయినా ఎంత పెద్ద స్థాయిలో వచ్చినా 360 డిగ్రీస్లో ఎక్కడి నుండి వచ్చినా కూడా ఈజీగా ఆ వార్ని మనం డిఫీట్ చేయగలుగుతాం, లేదంటే ఆ వార్లో మనం చనిపోతాం అని చెప్తున్నాడు ఫ్రెడరిక్ నీషే. ఓకేనా, నీషే బాగానే చెప్పిండు. ఇది మన రియల్ లైఫ్లో ఎట్లా యూజ్ అవుతుంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ ఎవరు ఇక్కడ? వారియర్. మరి స్టూడెంట్ వారియర్. మరి వారేందంటే ఎగ్జామ్స్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రెడరిక్ నీషే
ఈ వారియర్ పైన చెప్పినటువంటి ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన రియల్ లైఫ్లో ఎట్లా యూజ్ చేయాలంటే, స్టూడెంట్ ఇప్పుడు వారియర్, ఎగ్జామ్ అనేది ఒక వార్ అనేది ఎంత స్థాయిలోనా రాని మనం దాన్ని ఈజీగా డిఫీట్ చేయాలి. అంటే ఏంది, ఎగ్జామ్ ఎంత టఫ్ అన్నా రాని మనం టాపర్ ఉండాలి. టాపర్ ఉండాలంటే ఏంది అంటే, వారియర్ గురించి చెప్పిండు కదా నీషే, వార్ ఎప్పుడన్నా రాని, కానీ వారియర్ ఎప్పుడు ఎట్లా ఉండాలి, ఎప్పుడు కూడా ట్రైన్ అవుతూనే ఉండాలి. అంటే ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాని రాకపోని మనకు సంబంధం లేదు, మనం 24 అవర్స్లో మనకు పెట్టుకున్నటువంటి టైం టేబుల్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ దానికోసం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఎలా అంటే అసలు ఒక బానిసకి ఒక డ్యూటీస్ ఎట్లా చేస్తారు అంటే, అరే నువ్వు ఖచ్చితంగా చేయలేకపోతే చనిపోతావురా అన్నారు. అది కూడా మనం వార్లో కానీ విన్ కాకపోతే మనం చనిపోతాం. కాబట్టి ఒక ట్రైన్ ఎట్లా చేయాలంటే అసలు ఘోరంగా చదవాలి, పిచ్చోన్లా చదవాలి. ఎందుకంటే మనం ఒకవేళ చదవకపోతే మనం ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాం. ఎగ్జామ్ అంటే ఏంది, వార్లో ఫెయిల్ అయిందంటే మనం వార్లో చనిపోయినామంటే మనం ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్లే, ఇంకా లైఫ్ ఉండదు. కాబట్టి అలా అని చెప్పేసి లైఫ్ ఉండదు మీన్స్ మనం ఇంకా అంతే, ఇంకా ఎగ్జామ్ అంటే వార్ అంతే ఇంకా. ఓకే, కాబట్టి ఒక స్టూడెంట్ ఎలా చదవాలంటే, నీ యొక్క వెపన్స్ అంటే పెన్స్ కానీ బుక్స్ కానీ ఏదైనా, టైం కూడా నీకు ఒక వెపనే, డెడికేషన్ కూడా ఒక వెపనే, కన్సిస్టెన్సీ కూడా ఒక వెపనే, డిసిప్లిన్ కూడా వెపనే. ఓకే, బుక్స్ పెన్స్తో పాటు ఇవి కూడా వెపనే. ఇవన్నిటిని నువ్వు ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ఎప్పుడు కూడా డైలీ నువ్వు ట్రైన్ చేసుకుంటూ డైలీ వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటే, వార్ అంటే ఎగ్జామ్ ఎప్పుడన్నా రాని, ఆ ఎగ్జామ్ ఈజీగా అయినా కానీ మీడియం అయినా కానీ లేకపోతే హార్డ్ రేంజ్లో అయినా కానీ ఏ రేంజ్లో వచ్చినా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. అంటే అర్థమైంది, నువ్వు డైలీ ట్రైన్ అవుతున్నావు, చాలా టఫ్గా ట్రైన్ అవుతున్నావు, ఎగ్జామ్ ఏ స్టేజ్లోనా రాని నువ్వు విన్ కాలేవా, ఈజీగా విన్ అవుతావు. అంటే నువ్వు విన్ కావడానికి రీజన్ ఏంది అంటే, నువ్వు డైలీ ట్రైన్ అయినావు, నీ యొక్క వెపన్స్ని కూడా 100% నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, వాటిని కూడా నువ్వు ట్రైన్ చేసినావు. కాబట్టి ఈరోజు వారు ఎంత స్టేజ్లో వచ్చినా 360 డిగ్రీస్లో ఏ డిగ్రీ నుండి వచ్చినా నువ్వు ఈజీగా విన్ అవుతావు. ఇది అంటే ఫ్రెడరిక్ నీషే చెప్పినటువంటి వార్ అండ్ వారియర్ ఫిలాసఫీ మన రియల్ లైఫ్లో ఇలా యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి స్టూడెంట్స్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ వారియర్. వై? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా చూడండి, మనం డైలీ ప్రతి ఒక్క సెకండ్ వార్ చేస్తున్నాం. ఎలా వార్ చేస్తున్నాం అంటే, మనం బ్రీతింగ్ పీల్చుకుంటున్నాం, ఊపిరి పీల్చుకోవడం వదులుకుంటున్నాం. ఒకవేళ ఊపిరి పీల్చుకోకపోతే ఈజీగా చనిపోతాం. అంటే మనం బ్రతకడానికి ఊపిరి అనేది తీసుకుంటున్నాం. అంటే అంటే ఇప్పుడు ఊపిరి అన్నది లేకపోతే మనం చనిపోతాం. అర్థమవుతుందా? అంటే ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ బీయింగ్ తను బ్రతకడానికి ఊపిరిని తీసుకుంటున్నాడు, ఒకవేళ తీసుకోకపోతే చనిపోతాడు. అంటే హ్యూమన్ బీయింగ్ కూడా ఒక వారియరే, అది లేకపోతే మనిషి చనిపోతాడు. మనం బ్రతకడానికి ఊపిరిని పీల్చుకుంటున్నాం, అంటే మనం ఒక యుద్ధం చేస్తున్నాం అన్నట్లు బ్రతకడం కోసం. కాబట్టి లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వారియర్. తను అనుకున్నటువంటి లక్ష్యం కోసం ఎంత కష్టపడండి, పోయేది ఏముంది, ప్రాణాలు తప్ప ఏం పోవు లైఫ్లో. కాబట్టి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి, మీ వాయిదాలను వాడుకోండి, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నీషే చెప్పినటువంటి ఫిలాసఫీ మన రియల్ లైఫ్లో ఇలా యూజ్ అవుతుంది. ఓకే, టుడే దిస్ ఈస్ వీడియో. థ్యాంక్ యూ.